రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలు ఈ సందర్భంగా మండల కేంద్రమైన సిద్ధవటం టీడీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పుట్టినరోజు సందర్భంగా ఊరూరా సంబరాలు జరుపుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కష్టపడి యువతకు భవితకు భరోసానిచ్చేలా పెట్టుబడులు పెట్టేందుకు ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నారని తెలిపారు. లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్లో సిద్ధవటం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజశేఖర్ యాదవ్ అధ్యక్షతన నాగమరెడ్డి పార్లమెంటు ఉపాధ్యక్షుని సమక్షంలో అందరం కలిసి రాజానాయుడు, కుప్పాల వెంకట సుబ్బయ్య, చెంచయ్య నాయుడు, మల్లు వెంకట సుబ్బారెడ్డి, తర్వాత శ్రీనివాస్ యాదవ్, చలమయ్య నాయుడు, మాజీ డిప్యూటీసీ అందరం మన మండలంలో ఉన్నటువంటి పదవిలో ఏళ్ళటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు తెలుగుదేశం కార్యాలయానికి విచ్చేసి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అయితే నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీలో తాతయ్య చెప్పినటువంటి పార్టీ సిద్ధాంతాల ప్రకారం నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సూచనలు తీసుకుంటూ ఈరోజు మన ఇండియా లెవెల్లోనే ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు చదవలేనటువంటి పెద్ద చదువు చదివి అమెరికాలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి నాయకుడు మన ఇండియాలో ఏ రాజకీయ నాయకుడు లేడు. అటువంటి తెలివైన వాడు ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఎన్నో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో కానీ ఐటీ రంగంలో కానీ ఎంతో ముందుకు తీసుకొని పోయి ఐటీ రంగంలో లక్షల ఉద్యోగాలు సంపాదించి బీద బలహీన వర్గాల కుటుంబాల్లో ఆదుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన లోకేష్ బాబు గారే. అందువలన లోకేష్ బాబు గారికి ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి. ఆయనకు ఆయురారోగ్యాలు దేవుడు ప్రసాదించాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటూ తర్వాత యువకుల పాదయాత్రలో ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక లోకేష్ బాబు గారే. కాబట్టి ఎప్పటికైనా అతనికి భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుంది. వాళ్ళ నాన్న అడుగుజాడల్లో నడుస్తూ చంద్రబాబు నాయుడు ఇండియా లెవెల్లో ఎంత గొప్ప నాయకుడైనాడో మనందరికీ తెలుసు. అదేవిధంగా పైకి పోతాడని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేసుకున్నటువంటి ఈ పండుగకు శుభాకాంక్షలు తెలుపుతూ వివరిస్తున్నాను.